ఈ వీడియోలో ఆయన ఏమంటాడంటే, అయ్యా మాది పేద కుటుంబం, మేము దళితులం, దయచేసి మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి, మీరు సాక్ష్యం చెబితే మా బిడ్డ స్వేచ్ఛగా తిరిగేవాడవుతాడు, మా కేసు వెళ్ళిపోతుంది. ఇక్కడ తలకాయ ఉంచుకొని కూర్చున్నాడే, ఇతగాడి పేరు సీను. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో దాడి చేశాడో ఆ సీను గత 5 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ఆరాధించినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి సింపతి ఓట్లతోనైనా సరే ముఖ్యమంత్రి సీటు దక్కాలి అనేటటువంటి దురదతో కోడికత్తి తీసుకొని దాడి చేశాడు. పాపం వీడికి అంత పిచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే. ఆ కోడికత్తితో దాడి చేసినటువంటి ఈ దిక్కుమాలనుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలకి తల్లికే న్యాయం చేయడు, ఈడికేం చేస్తాడు? ఇంకా జైలు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ కోడికత్తి సీనుని ఉసిగొల్పి నన్ను సంపించాలని చెప్పేసి నంగనాసి తుంగబుర్ర డామాలన్నీ ఆడి ఓట్లయితే వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు.